ఈరోజు చిన్నారివాణం గ్రామంలో నరేంద్ర మోడీ గారి నుంచి నేరుగా గ్రామ అభివృద్ధి కొరకు ప్రతి గ్రామంలో మంచి రోడ్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎన్ఆర్జీఎస్ నిధుల కింద ఈరోజు చిన్నారివాణం గ్రామంలో సీసీ రోడ్లను ఈరోజు పూజ చేసి ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మంచి రోడ్లు ఉండాలి, ప్రతి గ్రామంలో కూడా మంచి నాణ్యమైనటువంటి సీసీ రోడ్లు ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా పంచాయత్ రాజ్ శాఖ మంత్రి శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో నాణ్యమైన సీసీ రోడ్లు, ప్రతి గ్రామంలో మంచినీరు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక లక్షల కోట్ల నిధులతో ప్రతి గ్రామానికి నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చిన్నారివాణం గ్రామంలో లక్షల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ముందు ఒకటే రోడ్డు ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గ్రామంలో 2 రోడ్లు అయితేనే మా గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్తే, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకుపోయిన తర్వాత, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత దాదాపు 2 రోడ్లను ఒకటేసారి శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్డీఏ ప్రభుత్వము ఒకటే చెప్తా ఉంది, ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. దానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా డాక్టర్ పురంధరేశ్వరి గారు, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు కట్టుబడి ఉన్నారు. అందుకే ఈరోజు దాదాపు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలలో మొదటి విడతలో గత నెల పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా సగానికి సగం విలేజ్లో సీసీ రోడ్లు పూర్తయినాయి. ఈరోజు మనం చూసుకుంటే సీసీ రోడ్లు మొత్తం పూర్తయి ప్రజలకు అంకితం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండో విడతలో కూడా ఈరోజు సగం గ్రామాలకు నిధులు కేటాయించి సీసీ రోడ్లు పనులు ప్రారంభమవుతున్నాయి. ఈ యొక్క 2025 నూతన సంవత్సర కానుకగా చిన్నారివాణం గ్రామ ప్రజలకు ఈ యొక్క సీసీ రోడ్డును అంకితం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని తెలియజేయడానికి ఇదొక నిదర్శనంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం.